అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాదొక వింత సమస్య. నా వయస్సు 22 సంవత్సరాలు. నా స్నేహితులందరికీ నిద్రలో సెక్స్ కలలు వచ్చి వీర్యం పడిపోతుందట. కానీ నాకు ఎప్పుడూ సెక్స్ కలలు రావడం లేదు, వీర్యం కూడా పోవడం లేదు. ఇది ఏమైనా సెక్స్లో లోపమా? నేను అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తాను. సెక్స్ కలలు రాకపోవడం, నిద్రలో వీర్యం పోకపోవడం నపుంసకత్వానికి చిహ్నాలా? ఈ ఆలోచనలు కలిగినప్పటి నుంచి నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. గతంలో ఎంతో బాగా చదివేవాడిని, ఫస్ట్ మార్కులు వచ్చేవి. ఇప్పుడు వెనుకబడిపోయాను. నా గతి ఏమిటి? మీరు చదువు మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వల్ల సెక్స్ ఆలోచనలు తక్కువగా ఉన్నాయి. సెక్స్ కలలు రాకపోవడం, నిద్రలో వీర్యం పోకపోవడం సెక్స్లో లోపం అని కాదు. ఎందరికో స్వప్నస్ఖలనాలు ఉండవు, అంతమాత్రంతో సెక్స్లో సమస్య ఉన్నట్లు కాదు. మీరు అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తున్నారంటే మీలో పుంసత్వం ఉన్నట్లే. మీ మగతనం గురించి చింతించడం మానేసి చదువు మీద దృష్టి సారించండి. మీ దాంపత్య జీవితం బాగానే ఉంటుంది. మీరు వ్యక్తం చేసిన సమస్య సెక్స్ కలలు రాకపోవడం, నిద్రలో వీర్యం స్ఖలనం కాకపోవడం మరియు ఇవి నపుంసకత్వానికి సంకేతాలేమోననే ఆందోళన చాలా సహజమైనది. ముఖ్యంగా మీ వయస్సు 22 సంవత్సరాలు లో స్నేహితులతో పోల్చుకోవడం సర్వసాధారణం. అయితే ఈ ఆలోచనలు మీ చదువును ప్రభావితం చేస్తున్నాయని, మీరు గతంలో ఫస్ట్ మార్కులు తెచ్చుకునేవారని ఇప్పుడు వెనుకబడుతున్నారని చెప్పడం మీ ఆందోళన స్థాయిని సూచిస్తుంది. ఈ సమస్యను 2 కోణాల నుంచి, లైంగిక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు, పరిశీలిద్దాం. తద్వారా మీరు మీ చదువు మీద దృష్టి సారించగలరు. ముందుగా, సెక్స్ కలలు లేదా స్వప్నస్ఖలనం, డ్రీమ్స్ లేదా నాక్టర్నల్ ఎమిషన్స్ గురించి స్పష్టత. స్వప్నస్ఖలనం అనేది యుక్త వయస్సులో, ప్యూబర్టీ, సాధారణంగా జరిగే శారీరక ప్రక్రియ. ఇది లైంగిక ఉద్రేకం కలిగించే కలల వల్ల లేదా శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల నిద్రలో వీర్యం స్ఖలనం కావడం. అయితే ఇది ప్రతి ఒక్కరికీ జరగాలని లేదు. కొందరికి తరచూ జరుగుతుంది, కొందరికి అరుదుగా, మరికొందరికి అసలు జరగదు. ఇవన్నీ సాధారణమే. మీరు అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తున్నారని చెప్పారు. ఇది మీ లైంగిక ఆరోగ్యం సాధారణంగా ఉందని సూచిస్తుంది. ఎందుకంటే హస్తప్రయోగం అనేది లైంగిక కోరికలు మరియు శారీరక సామర్థ్యం ఉన్నవారిలో సహజమైన ప్రక్రియ. స్వప్నస్ఖలనం లేకపోవడం నపుంసకత్వానికి, ఇంపోటెన్స్ లేదా లైంగిక సమస్యకు సంకేతం కాదు. నపుంసకత్వం అనేది సాధారణంగా ఉద్దీపనను, ఎరెక్షన్ కొనసాగించలేకపోవడం లేదా సెక్స్లో పాల్గొనలేకపోవడం వంటి సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది, మరియు మీ వివరణలో ఇటువంటి లక్షణాలు కనిపించడం లేదు. హస్తప్రయోగం సాధారణంగా చేయడం వల్ల స్వప్నస్ఖలనం తక్కువగా జరగవచ్చు, ఎందుకంటే శరీరం లైంగిక ఒత్తిడిని ఇప్పటికే విడుదల చేస్తుంది. కాబట్టి మీ శరీరం సాధారణంగా పనిచేస్తోందని, మీరు నపుంసకత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతుంది. రెండవది, మీ చదువు మీద దృష్టి తగ్గడం మరియు ఈ ఆలోచనల వల్ల ఒత్తిడి పెరగడం. మీ స్నేహితులతో పోల్చుకోవడం మరియు సెక్స్ గురించి అనవసరమైన ఆందోళనలు మీ మానసిక శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయి. ఇది మీ చదువుపై ప్రభావం చూపుతోంది. ఈ ఆందోళన ఒక రకమైన ఆందోళన రుగ్మత, యాంగ్జైటీ లేదా అనవసరమైన భయంగా ఉండవచ్చు. ఇది యుక్త వయస్సులో సాధారణం. ఈ భయాలను అధిగమించడానికి మీరు ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్తో మాట్లాడవచ్చు. వారు మీ ఆందోళనలను తగ్గించడానికి మరియు చదువు మీద దృష్టి పెట్టడానికి సహాయపడతారు. అలాగే మీ లైంగిక ఆరోగ్యం గురించి సందేహాలు ఉంటే ఒక యూరాలజిస్ట్ లేదా సెక్స్ థెరపిస్ట్ ని సంప్రదించి మీ శరీరం సాధారణంగా పనిచేస్తోందని ధృవీకరించుకోవచ్చు. చదువు మీద దృష్టి పెట్టడానికి రోజువారీ షెడ్యూల్ తయారు చేసుకోండి, ధ్యానం లేదా యోగా చేయండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీ స్నేహితులతో అనవసరమైన పోలికలను ఆపండి, ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరం మరియు అనుభవాలు విభిన్నంగా ఉంటాయి. మీ లైంగిక ఆరోగ్యం సాధారణంగా ఉందని, మీ దాంపత్య జీవితం భవిష్యత్తులో సంతోషకరంగా ఉంటుందని ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి మరియు మీ చదువులో మళ్లీ ఫస్ట్ మార్కులు సాధించండి.